మొదటి ప్రశ్న, మెదడు నియంత్రణ కేంద్రంగా ఉంటుందని భావించిన వారు. మీ ఆన్సర్ నోట్ చేసుకోండి. ఆన్సర్ రివీల్ చేసే లోపే చేయండి ఇది. ఆన్సర్ గ్రీకులు. క్వశ్చన్ నెంబర్ 2, వెన్నుపాము నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుంది అని కప్ప మీద ప్రయోగాలు చేసిన వారు. ఆప్షన్ ఏ లియోనార్డో డావిన్సీ, బి స్టీఫెన్ హేల్స్, సి ఏ మరియు బి, డి గాలన్. ఆన్సర్ ఏ మరియు బి. క్వశ్చన్ నెంబర్ 3, వెన్నుపాముకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది? ఆప్షన్ ఏ వెన్నుపాములో పృష్ఠమూలం ఉదరమూలం ఉంటాయి. ఆప్షన్ బి ప్రతీకార చర్యల నియంత్రణ. ఆప్షన్ సి పృష్ఠమూలం జ్ఞాననాడులను, ఉదరమూలం చాలక నాడులను కలిగి ఉంటుంది. డి పృష్ఠమూలం కండర చలనాన్ని నియంత్రిస్తుంది. మీ ఆన్సర్ నోట్ చేయండి. ఆన్సర్ డి. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఆల్రెడీ దీనికి సంబంధించిన లెసన్లన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. క్వశ్చన్ నెంబర్ 4, ప్రచోదన ప్రతిస్పందన ప్రక్రియకి సంబంధించి సరైన పరికల్పన. ఆప్షన్ ఏ ఆప్షన్ 1 ప్రతి ప్రచోదనం మెదడు వరకు వెళ్తుంది. ఆప్షన్ 2 వెన్నుపాములో మధ్యస్థ నాడీకణం కొన్ని ప్రచోదనాలు విశ్లేషణ చేస్తుంది. ఆప్షన్ 3 ప్రచోదన ప్రతిస్పందన ప్రక్రియలో సమాచార విశ్లేషణ చివరి దశ. ఆప్షన్ 4 బాధ మెదడులో విశ్లేషణ చేయబడే ఒక ప్రచోదనం. ఆన్సర్ నోట్ చేయండి. ఆన్సర్ 2 మరియు 4 అంటే ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 5, నాడీ కణానికి సంబంధించి కింది వాటిలో సరికాని ప్రవచనం. ఆప్షన్ ఏ నాడీ వ్యవస్థ యొక్క మౌలిక ప్రమాణం. ఆప్షన్ బి కణదేహంలో నిశ్చల కణికలు ఉండడం ప్రత్యేకత. ఆప్షన్ సి నాడీ కణసంధి ఏర్పరిచేవి డెండ్రైట్లు. ఆప్షన్ డి సైనాప్స్ దగ్గర కేవలం విద్యుత్ ప్రచోదనాల రూపంలో సమాచార ప్రసారం జరుగుతుంది. సరికాని ప్రవచనం కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ పెట్టండి. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. సో ఎస్జిటి వాళ్ళని ఎస్సీ వాళ్ళైనా ప్రతి యూనిట్ మీద కమెంట్ తెచ్చుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు ఉపయోగకరంగా ఉంటాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్, ఇంకా బాగా నచ్చితే షేరు, మీకు ఉపయోగం అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఉపయోగం అనిపిస్తేనే. ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 6, కింది ఏ జీవిలో శరీర పరిమాణంతో పోల్చితే మెదడు పరిమాణం పెద్దది? ఆప్షన్ ఏ ఏనుగు. ఆప్షన్ బి తిమింగలం. ఆప్షన్ సి హమ్మింగ్ బర్డ్. ఆప్షన్ డి ష్రూ మైస్. ఓకేనా? ఆన్సర్ డి. క్వశ్చన్ నెంబర్ 7, మోకాలులో ప్రతీకార చర్య చాపాన్ని ఏ జీవిలో గుర్తించారు? ఆప్షన్ ఏ చింపాంజీ. ఆప్షన్ బి కోతి. ఆప్షన్ సి కుందేలు. ఆప్షన్ డి మానవుడు. ఆన్సర్ కోతి. మోకాలులో ప్రతీకార చర్య చాపాన్ని ఎప్పుడు గుర్తించారు? క్వశ్చన్ నెంబర్ 8, ఆప్షన్ ఏ 1875. ఆప్షన్ బి 1975. ఆప్షన్ సి 1856. ఆప్షన్ డి 1956. ఆన్సర్ 1875. క్వశ్చన్ నెంబర్ 9, వాసో మోటార్ నియంత్రణ. ఆప్షన్ ఏ మజ్జాముఖం. ఆప్షన్ బి ద్వారకోర్థం. ఆప్షన్ సి అనుమస్తిష్కం. డి మస్తిష్కం. ఆన్సర్ నోట్ చేయండి. ఆప్షన్ ఏ మజ్జాముఖం. క్వశ్చన్ నెంబర్ 10, తుమ్ములు మరియు శ్వాసక్రియ నియంత్రణ. ఆప్షన్ ఏ మజ్జాముఖం. ఆప్షన్ బి ద్వారకోర్థం. ఆప్షన్ సి అనుమస్తిష్కం. ఆప్షన్ డి మస్తిష్కం. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11, ద్వారకోర్థం, రాంబాయిడల్, మజ్జాముఖం. ఆప్షన్ ఏ గదాకృతి. ఆప్షన్ బి కాడ. ఆప్షన్ సి త్రిభుజాకృతి. ఆప్షన్ డి శంఖాకృతి. అంటే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చేమో అని ఉద్దేశంతో చెప్తున్నా. ఇది సిలాజం టైప్ క్వశ్చన్ అన్నమాట. ఇది ద్వారకోర్థం అనేది రాంబాయిడల్ ఆకారంలో ఉంటే మజ్జాముఖం అనేది ఏ ఆకారంలో ఉంటుంది అనేది. ఆన్సర్ మీరు నోట్ చేసుకుంటే నేను ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12, చాలక ప్రతిస్పందనను మస్తిష్క వలకల నుంచి వెన్నుపాముకి, జ్ఞాన ప్రచోదనాలను వెన్నుపాము నుంచి హైపోథాలమస్కు పంపేది. ఆప్షన్ ఏ మజ్జాముఖం. ఆప్షన్ బి ద్వారకోర్థం. ఆప్షన్ సి అనుమస్తిష్కం. ఆప్షన్ డి మధ్య మెదడు. ఆన్సర్ నోట్ చేసుకుంటే ఆన్సర్
ఆప్షన్ డి మధ్య మెదడు. క్వశ్చన్ నెంబర్ 13. వెన్నుపాము పృష్ఠ ఉదర మూలాల గుర్తింపు. ఆప్షన్ ఏ చార్లెస్ బెల్, ఆప్షన్ బి ఫ్రాంకోయిస్ మెంజండై, ఆప్షన్ సి స్టీఫెన్ హేల్స్, ఆప్షన్ డి ఏ మరియు బి. చాలా ఈజీ ప్రశ్నలు కదా. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14. హృదయ స్పందన వేగం పెంచడం మరియు క్లోమగ్రంథి క్రియా వేగాన్ని తగ్గించడం నియంత్రించే వ్యవస్థ. ఆప్షన్ ఏ అంతఃస్రావి వ్యవస్థ, ఆప్షన్ బి సహానుభూత నాడీ వ్యవస్థ, ఆప్షన్ సి సహానుభూత నాడీ వ్యవస్థ, ఆప్షన్ డి కేంద్ర నాడీ వ్యవస్థ. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15. ఇన్సులిన్కి సంబంధించినది. ఆప్షన్ ఏ ఇన్సులా అనగా దీవి, ఆప్షన్ బి క్లోమం ఇన్సులిన్ స్రవిస్తుంది అంటే లాంగర్హాన్స్ పిటికలు, ఆప్షన్ సి ఇన్సులిన్ నామకరణ 1912, ఇన్సులిన్ సంగ్రహణ 1922, ఆప్షన్ డి ఇన్సులిన్ వేరు చేసిన వారు టొరాంటో, బాంటింగ్, లాంగర్హాన్స్, మెక్లాడ్. సో ఆన్సర్ నోట్ చేసుకుంటే కొంచెం టైం తీసుకుండవచ్చు కదా. ఈజీలే, మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు. సో ఆన్సర్ డి ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16. ఎఫ్ఎస్హెచ్ గ్రాఫియన్ పుటికల అభివృద్ధి డ్యాష్ కార్పస్ లూటియం అభివృద్ధి. ఇప్పుడు ఆ డ్యాష్ మీరు ఫిల్ చేయాలి. ఇందాక మోడల్లోనే ఉంటుంది ప్రశ్న అనేది, సిలాజం టైపు. సో ఎఫ్ఎస్హెచ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ డ్యాష్ ఏంటో మీరు ఫిల్ చేయాలి. సో ఆన్సర్ ఈజ్ ఎల్హెచ్, ఆప్షన్ బి. 17. ఒక నర్సరీలో రాంబాబు అనే వ్యక్తి ఒక అంటు కట్టేటప్పుడు వేరు పెరుగుదలకి, కాండం పొడవు అవడానికి, పార్శ్వకోరకాల పెరుగుదలకు వరుసగా ఈ కృత్రిమ ఫైటో హార్మోన్స్ ఉపయోగించాడు. ఆప్షన్ ఏ సైటోకైనిన్స్, జిబ్బరెలిన్స్, ఆక్సిన్స్, ఆప్షన్ బి జిబ్బరెలిన్స్, ఆక్సిన్స్, సైటోకైనిన్స్, ఆప్షన్ సి ఆక్సిన్స్, జిబ్బరెలిన్స్, సైటోకైనిన్స్, ఆప్షన్ డి ఆక్సిన్స్, సైటోకైనిన్స్. ప్రశ్నలో ఉన్న వరుస క్రమాన్ని మాత్రమే ఆన్సర్ మీరు చూడాలి. ఓకే, అన్నీ ఒకలాగా ఉన్నాయి కాబట్టి చూడండి ఒకసారి. వేరు పెరుగుదల, కాండం పొడవు, పార్శ్వకోరకాలు 3 రకాలైన ఇక్కడ కారకాలు ఉన్నాయి. ఆ కారకాలు నియంత్రించే ఫైటో హార్మోన్స్ మీరు నోట్ చేయాలి. సో ఆన్సర్ ఈజ్, ల్యాక్ చేయొద్దు, మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాము. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. వేరు పెరుగుదల, కాండం పొడవు, రైట్. క్వశ్చన్ నెంబర్ 18. కాండం కాంతి అనువర్తనానికి, వేరు గురుత్వ నీటు అనువర్తనానికి ఆక్సిన్లు, సైటోకైనిన్స్ అనే ఫైటో హార్మోన్స్ కారణం కాగా, కాంతి మరియు గురుత్వ అనువర్తనానికి కారణమొక కణజాలం. ఇది నేను యాక్చువల్గా కణజాలం అనే పాఠం చెప్పినప్పుడు 9th క్లాస్లో అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పాఠానికి దీనికి సంబంధం లేదు కాబట్టి మీరు స్కిప్ చేయొచ్చు, లేదంటే గుర్తుంటే ఆన్సర్ చేయొచ్చు. పెద్ద కష్టమైన ప్రశ్న ఏం కాదు ఇది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జిటి వాళ్ళు కూడా ఈజీ చేయొచ్చు. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ప్రక్క పటం గుర్తించము. ఆప్షన్ ఏ రైజోపస్, బి న్యూరాన్, సి మ్యోకార్, డి మైటోకాండ్రియా. మీరు ఆన్సర్ చేయండి. ఇలాంటివి నైపుణ్యానికి సంబంధించిన ప్రశ్నలు అన్నమాట. కొంచెం పటాలన్నీ ఏదైతే పిక్చర్స్ ఉన్నాయో టెక్స్ట్ బుక్లో అవన్నీ కొంచెం నీట్గా చూసుకోండి. ఓకేనా, మరి ఈజీ ప్రశ్న ఇది. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20. పత్ర రంధ్రాలను మూసి ఉంచడానికి మొక్కలలో ఏ హార్మోన్ బాధ్యత వహిస్తుంది? ఆప్షన్ ఏ అబ్సెసిక్ యాసిడ్, బి సైటోకైనిన్స్, సి యాక్సిన్స్, సి డి ఎథిలిన్. అక్కడక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, ఏమనుకోవద్దు. టైప్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు కూడా. ఎనీహౌ అర్థమైతే చాలు మన స్టూడెంట్స్కి. సో ఆన్సర్ ఈస్ పత్ర రంధ్రాలను మూసి ఉంచడానికి ఏ హార్మోన్? పత్ర రంధ్రాలు. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 21. కొంచెం ఫాస్ట్గా చేద్దాం. ప్రక్క పటంలో లోపించిన భాగం ఏది? ఓకేనా, ఇందాక ఇచ్చిన పటంలోనే ఏ భాగం లోపించిందని అడిగారు. ఆప్షన్ ఏ నిశ్చల కణికలు, ఆప్షన్ బి కేంద్రకము, సి నాడీ సంధి, డి డెండ్రైట్లు. మీకు క్లియర్గా కనిపించింది ఏదో. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఆకలి బాగా అయినప్పుడు విడుదలయ్యే హార్మోన్. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది, డైరెక్ట్గా ఉంటుంది కానీ. సో ఆప్షన్ ఏ అడ్రినలిన్, బి థైరాక్సిన్, సి లెప్టిన్, డి గ్రిలిన్. ఆన్సర్ డి. మెదడులో అతిపెద్ద భాగం. ఏ ముందు మెదడు, బి మధ్య మెదడు, వెనక మెదడు, కపాలం. మెదడులో అతిపెద్ద భాగం ఆప్షన్ ఏ ముందు మెదడు. 24. రెండవ మెదడుగా పిలువబడేది. ఆప్షన్ ఏ కపాలంలోని మెదడు, బి జీర్ణనాళంలోని నాడీ వ్యవస్థ, సి కేంద్రీయ నాడీ వ్యవస్థ, డి అంతర్సావి వ్యవస్థ. రెండవ మెదడుగా పిలువబడేది. ఆన్సర్ నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను ఫాస్ట్గా. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్.
20 నిమిషాల్లో కంప్లీట్ చేయాలనుకున్నా. 145 క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. 25 మెదడును రక్షించినవి. ఆప్షన్ ఏ కపాలము, బి మెనింజస్ పొర, సి మస్తిష్క మేరుద్రవం, ఆప్షన్ డి పైవన్నీ. సో ఆన్సర్ ఈజ్ ద డి ఈజ్ అంటే పైవన్నీ. 26 మధుమేహము ఈ గ్రంథికి సంబంధించినది. ఏ పిట్యూటరీ, బి థైరాయిడ్, సి క్లోమము, అడ్రెనలిన్. డైరెక్ట్ బిట్ ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. 27 ఆకలి చూచలను నియంత్రించే మెదడులోని భాగం. ఆప్షన్ ఏ మధ్య మెదడు, బి మధ్యాముఖం అదే మెడుల్లో అంబ్లాంగేట్ అంటాం కదా అది, సి ద్వారగోర్ధం డైనసెఫ్లాన్, డి మస్తిష్కం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. 27 దోస, కాకర వంటి బలహీన కాండాలు గల మొక్కలు చూపు లక్షణం. ఏ కాంతి అనువర్తనం, బి స్పర్శానువర్తనం, సి గురుత్వ అనువర్తనం, డి రసాయన అనువర్తనం. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. 29 ఒక వ్యక్తి తన భావావేశంలపై నియంత్రణ కోల్పోయాడు. మెదడులో పనిచేయని భాగం. ఆప్షన్ ఏ మస్తిష్కము, బి మధ్యాముఖం, సి మధ్య మెదడు, డి ద్వారగోర్ధం. సో ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఓకే. 30 అత్తిపత్తిలో ఆకులు ముడుచుకోవడం వలన జరిగే లాభం. కిరణజన్య సమీకరణ తగ్గించడం, పెరుగుదల నియంత్రణ, మొక్క హార్మోన్ విడుదల, మేసే జంతువుల నుంచి రక్షణ. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. కొంచెం ఫాస్ట్ అవుతున్నాను, ఏమనుకోవద్దు. నాకంటే ఫాస్ట్ ఉండాలి మీరు నిజానికి. ఉద్దీపనలకు లోనైనప్పుడు చూపే ఏ లక్షణాన్ని పక్క చిత్రం సూచిస్తుంది? కింద పటం చూడండి. ఆప్షన్ ఏ జలానువర్తనం, స్పర్శానువర్తనం, కాంతి అనువర్తనం, గురుత్వానువర్తనం. ఆప్షన్ బి ఈజ్ ద డైరెక్ట్ ఆన్సర్. కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇలాంటి ప్రశ్నలు వస్తాయని చెప్పడం కోసం నేను రెడీ చేశాను. ఎందుకంటే మిమ్మల్ని టెస్ట్ చేయడం అనేది డిఎస్ ఎగ్జామినర్ పనిగా పట్టుకొని క్వశ్చన్ తయారు చేస్తాడు. ఎనీహౌ క్వశ్చన్ నెంబర్ 32 కనుపాప పరిమాణం నియంత్రించే నాడీ వ్యవస్థ. ఆప్షన్ ఏ కేంద్ర నాడీ వ్యవస్థ, స్వయంచోదిత నాడీ వ్యవస్థ, పరిధి నాడీ వ్యవస్థ, చిన్న మెదడు. నేను పెట్టిన లెసన్ మొత్తం వింటే ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని వచ్చినా సరే మీరు ఈజీ చేయగలరు. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. 33 మిశ్రమ గంధి చూడగానే పెట్టవచ్చు మీరు. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. మూత్రపిండపై ఉండే వినాల గ్రంథి. ముష్కాలు, శ్రీబీజ్ కోసం, అడ్రినల్, థైరాయిడ్. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. 35 థైరాయిడ్ గ్రంథి స్రవించే హార్మోన్. థైరాక్సిన్, అడ్రినలిన్, టెస్టోస్టెరాన్, థైరోట్రాఫిన్. ట్రాఫిక్ కాదు, ట్రాఫిన్. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నులితీగలలోని అనువర్తనం. ఫోటోట్రాపిజం, హైడ్రోట్రాపిజం, థిగ్మోట్రాపిజం, కీమోట్రాపిజం. నులితీగలలోని అనువర్తనం ఏది? ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 37 నీటి అనువర్తనాన్ని ప్రదర్శించే భాగం. కాండం, వేరు, ఆకు, పుష్పం. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. మెదడు ఉపరితలం డాష్ రంగులో ఉంటుంది. తెలుపు, ఎరుపు, నలుపు, బూడిద. మెదడు ఉపరితలం ఏ రంగులో ఉంటుంది? ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. సైనాప్స్ సమాచార ప్రయాణ విధానం. రసాయనాల ద్వారా, విద్యుత్ ప్రచురణల ద్వారా, కండర తంతువుల ద్వారా, జీవ పదార్థ సంధానాల ద్వారా. ఆప్షన్ ఏ 1 మరియు 2, 3 మరియు 4, 2 మరియు 3, 2 మరియు 3. ఒకసారి చూడండి, నేను ఫాస్ట్గా చదవడం కాదు కానీ చూడండి మీరు. సైనాప్స్ సమాచార ప్రయాణ విధానం. సైనాప్స్ వద్ద నాడీ కణసంధి వద్ద ఏ విధంగా ప్రసారం అవుతుంది అనేది ప్రశ్న ఇక్కడ. ఆప్షన్ 1 మరియు 2 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలో ఉంది. ఇది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 40 కింది వాణిలో లైంగిక హార్మోన్. చూడగానే పెట్టవచ్చు మీరు. ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. కౌంట్ చేసుకుంటున్నాను అనుకుంటున్నాను, దయచేసి మీరు నాకు పెట్టవసరం లేదు మీ స్కోర్ ఎంత అనేది. మీరు టెస్ట్ చేసుకోండి, మీ పొటెన్షియల్ ఏంటో తెలుస్తుంది. స్త్రీలలో వృత్తి చక్రాన్ని నియంత్రించే హార్మోన్. ఆప్షన్ ఏ థైరాక్సిన్, ఐస్ట్రాయిడల్, టెస్టోస్టెరాన్, అడ్రినలిన్. ఐస్ట్రాయిడల్ అంటే ఏంటో కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీన్నే ఈస్ట్రోజన్ అంటాము. నేను ఇంటర్లో దాన్ని పెట్టేశాను. ఐస్ట్రాయిడల్ అన్న ఈస్ట్రోజన్ ఒకటే. స్త్రీలలో వృత్తి చక్రాన్ని నియంత్రించే హార్మోన్ ఐస్ట్రాయిడల్. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. థైరాయిడ్ గ్రంథి పైన పనిచేసే పీయూష్ గ్రంథి హార్మోన్. థైరాయిడ్ గ్రంథి పైన సొమాట్రోపిక్ కాదు, సారీ స్పెల్లింగ్ మిస్టేక్ ఇది. ఆప్షన్ బి థైరోట్రాపిన్, సి గొనాడోట్రాపిన్, అడినోట్రాపిన్. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాము. కొంచెం చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, ఏమనుకోవద్దు. 43 మొక్కలలోని హార్మోన్లు. ఎంజైమ్స్, సైనాప్స్, ఉద్దీపనాలు, ఫైటో హార్మోన్. చాలా ఈజీ ప్రశ్నలు, అప్పుడప్పుడు ఇలాంటి రావచ్చు అనమాట. 25% ఈజీ ఉంటాయి, 25% చాలా టఫ్ ఉంటాయి, 50% మోడరేట్ ఉంటాయి. ఏ ఎగ్జామ్ అయినా, ఎనీ ఎగ్జామ్, డిఎస్సి కాదు అన్నీ.
పెరుగుదలను నియంత్రించే ఫైటో హార్మోన్స్ ఏది? పెరుగుదలను నియంత్రించేవి. ఆప్షన్ ఏ ఆక్సిన్స్, బి జిబ్బరెలిన్, సి అబ్సైసిక్ ఆమ్లం, డి ఇథిలిన్. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఫలాలు పండడానికి తోడ్పడే హార్మోన్. మీరు చూడగానే ఆన్సర్ చేసేలా ఉండాలి. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. స్పర్శానువర్తనం ప్రదర్శించే మొక్క. పొద్దుతిరుగుడు, అత్తిపత్తి, కొబ్బరి, మామిడి. టచ్ మీ నాట్. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. కాంతి అనువర్తనం ప్రదర్శించని భాగం. కాంతి అనువర్తనం ఆకు, మొగ్గ, కాండం, వేరు. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. క్రియాత్మకంగా నాడుల్లోని రకాలు. జ్ఞానాళుడు, చాలకనాళ్ళు, సహసంబంధ నాళ్ళు, అనుబంధ నాళ్ళు. ఆప్షన్ ఏ, బి, సిడి ఉన్నాయి. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి క్రియాత్మకంగా నాడులోని రకాలు. సమాచారం తీసుకెళ్లే దాన్ని బట్టి నాడులు ఎన్ని రకాలు మీకు తెలుసు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. 49. సహసంబంధ నాడుల పని. సమాచారాన్ని మెదడుకు పంపడం, మెదడు నుంచి సమాచారం తీసుకురావడం, సమాచార విశ్లేషణ, సమాచారం ఉత్పత్తి చేయడం. నాడుల పని ఏంటని అడిగారు. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ప్రతీకార చర్యాచాపాలు మన ఆధీనంలో ఉంటాయి. మెదడుతో ప్రమేయం ఉండదు. వెన్నుపాము ప్రమేయం ఉంటుంది, మన ఆధీనంలో ఉండవు. సో మెల్ల కింద మీకు ఆప్షన్ ఏ, బి, సిడి ఇచ్చాము. పైన 1, 2, 3, 4 అనేవి అవి స్టేట్మెంట్స్. అవి ఆ స్టేట్మెంట్లో ఫాల్స్ ఏది ట్రూ ఏదో చూసుకొని మీరు ఆన్సర్ చేయండి. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 2, 3, 4 ఎక్కడ ఉన్నాయి? 2, 3, 4. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. కేంద్రీయ నాడీ వ్యవస్థలో భాగాలు. మెదడు, నాడులు, వెన్నుపాము, జ్ఞానేంద్రియాలు. చాలా చాలా ఈజీ ప్రశ్న ఇది. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. కేంద్రీయ నాడీ వ్యవస్థ. ఎవరికైనా ప్రశ్నలు ఆల్రెడీ చదివేసి ఉంటారు అనుకుంటున్నాం కాబట్టి నో ప్రాబ్లం. చదవకుండా ఉంటే టెక్స్ట్ బుక్లో ఏం అర్థం కాకపోతే మన వీడియో చూడండి, అర్థమైపోతాయి. కింది వానిలో సరైన వాక్యం. మస్తిష్కం కండరాల కదలిక కేంద్రం. ద్వారకోర్థం ఆలోచనలు, జ్ఞాపకాలు, కారణాలు వెదికే శక్తి కేంద్రకం. అనుమస్తిష్కం అనేది శరీర సమతాస్థితి, శరీర స్థితిని బట్టి కండరాల కదలిక నియంత్రిస్తుంది. మధ్య మెదడు అనేది మింగడం, దగ్గడం, తుమ్మడం, వాంతులు చేయడం క్రియలు నియంత్రిస్తుంది. ఇందులో సరైన వాక్యం ఏదని అడిగారు. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాల కారణమగు హార్మోన్. అడ్రినలిన్, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్, వాసోప్రెసిన్. ఆన్సర్ డి ఈజ్ ద డైరెక్ట్ ఆన్సర్ అన్నమాట. మళ్ళీ ఇందులో ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. కింది వాళ్ళలో ఏది మానవులలో స్రావక పదార్థం కాదు? ఆప్షన్ ఏ ఎంజైమ్, హార్మోన్, లాలాజం, స్వేదం. అన్నీ ఒకలా ఉన్నాయి కదా. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. స్రావకాలకి, విసర్జకాలకి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. విసర్జన అనే పాఠం అది కూడా చూడండి, పెట్టాను నేను. మైమోసా పూడికా నందు స్పర్శానువర్తనం రక్షణకు తోడ్పడగా కాకరలో నులితీగలు దేనికి తోడ్పడతాయి? ఓకే, ఆధారము, పోషణ, శ్వాసక్రియ, విసర్జన. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నాడీ కణంలో కేంద్రకం ఉండే భాగం. చాలా 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 ఈజీ ప్రశ్న. ఆప్షన్లో కూడా నేను చదవను. కణదేహం ఆన్సర్. 57. కణదేహం నుండి ఏర్పడే చిన్న చిన్న నిర్మాణాలు. ఆక్సాన్, డెండ్రైట్, సైనాప్స్, ప్రచోదనం. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఆక్సాన్ పై తొడుగు దేంతో నిర్మితం అవుతుంది? ప్రోటీన్, పిండి పదార్థం, లిపిడ్స్, విటమిన్స్. ఇది కొంచెం ఇబ్బంది ఏం లేదు, లిపిడ్స్తో తయారవుతుంది. నాడీ అంత్యాల సంబంధాలు. కణదేహము, ఆక్సాన్, సైనాప్స్, డెండ్రైట్స్. నాడీ అంత్యాల యొక్క సంబంధాలు సైనాప్స్. ఉద్దీపనాలను గ్రహించి ప్రచోదనాలు ఉత్పత్తి చేయే నిర్మాణం. మెదడు, వెన్నుపాము, నిర్వాహకం, గ్రాహకం. ఉద్దీపనాలు గ్రహించి ప్రచోదనాలు ఉత్పత్తి చేయే నిర్మాణం. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. సమాచారాన్ని కేంద్రీయ నాడీ వ్యవస్థ తీసుకెళ్లే నాడులు. అభివాహి నాడులు, అపవాహి నాడులు, చాలక నాడులు, తంతువులు. ఆప్షన్ ఏ అభివాహి నాడులు. వీటిని జ్ఞానాలు అంటాము, సెన్సారీ నర్వ్స్ అంటాము. ఓకే. సైనాప్స్ వద్ద సమాచార బదలాయింపు జరిగే విధానం. ఆప్షన్ ఏ నాడీ, రసాయన నియంత్రిత. ఆప్షన్ బి రసాయన. నాడీ కాదు, ఇక్కడ విద్యుత్ ప్రచోదనాలు పెట్టాలన్నమాట. రసాయనాలు, విద్యుత్ ప్రచోదనాలు. నాడీ అనేది కాదు, నేను తప్పు పెట్టాను. సైనాప్స్ వద్ద సమాచార బదలాయింపు జరిగేది విద్యుత్ ప్రచోదనాలు కానీ లేదంటే రసాయనాలు కానీ, ఈ రెండింటి ద్వారా జరుగుతుంది. సో అవసరమైందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. 63. సహసంబంధ నాడులు. జ్ఞాననాడులు, చాలక నాడులు, కపాని నాడులు, మిశ్రమ నాడులు. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. 64. మెదడు ఆదేశాలను నిర్వహించే అవయవం. మెదడు ఆదేశాలను ఎవరు నిర్వహిస్తారు? గ్రాహకం, ప్రచోదనం, నిర్వాహకం, కీలతాలు. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. మెదడును భద్రపరిచే అస్థిపేటిక. కపాలము, అస్థిపంజరము, శ్రేణివలయము, కటివలయము. కటివలయం అని పెట్టారంటే ఏం అలా పెట్టరు ఎవరు కూడా. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్.
66 మెదడు లోపల భాగం తెలుపు రంగు కారణం. ఇలాంటి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అలాగే బూడిద రంగులో ఉండడానికి కారణం కూడా అడగవచ్చు. టెక్స్ట్ బుక్లో లేదు కానీ ఎక్స్ప్లెయిన్ చేసిన పాఠం చూడండి. సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. 67 మధ్య మెదడులోని భాగం మస్తిష్కము, అనుమస్తిష్కము, దృగ్గోళాలు, ద్వారగోర్ధము. ఆప్షన్ సి ఇస్ దృగ్గోళాలు. 68 అతి ప్రధాన వినాల గ్రంథి డైరెక్ట్ బిట్ ఇది పీయూష గ్రంథి. 69 మెదడు బరువు సుమారుగా అంటారు. స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ అడగలేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆప్షన్ ఏ 4000, 1300, 1500, 1450. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. శరీరం మొత్తం బరువులో మెదడు బరువు శాతం. ఆప్షన్ సి. దయచేసి పాఠం చదవకుండా ఎప్పుడు కూడా బిట్లు ప్రాక్టీస్ చేసి డిఎస్సికి వెళ్ళొద్దు. నేను ఇచ్చే బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ప్రతి యూనిట్కి ఇలాంటి 100 ప్రశ్నలు 150 ప్రశ్నలు తయారు చేసుకొని ఉంటే మీకు ఎటువంటి గ్రాండ్ టెస్ట్ అవసరం లేదు, నమ్మండి నన్ను. జస్ట్ ఓన్లీ యూనిట్ పైన కమాండ్ ఉంటే చాలు. డిఎస్సి విషయంలో యూనిట్ పైన కమాండ్ ఉంటే చాలు. ఓకే. సో మెదడు ఉపయోగించుకునే ఆక్సిజన్ శాతం ఆప్షన్ ఏ ఆన్సర్. కింది వానిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. సహానుభూత నాడీ వ్యవస్థ జీవక్రియ వేగాన్ని పెంచుతుంది. ఆప్షన్ ఏ అది. ఆప్షన్ బి సహానుభూత పరనాడీ వ్యవస్థ జీవక్రియ వేగాన్ని తగ్గిస్తుంది. ఆప్షన్ సి సహానుభూత నాడీ వ్యవస్థ పరనాడీ వ్యవస్థ పరదీ నాడీ వ్యవస్థ యాక్చువల్ అది కలిసి స్వయంజ్యోతి నాడీ వ్యవస్థ ఏర్పరుస్తాయి. సహానుభూత నాడీ వ్యవస్థ సహానుభూత పరనాడీ వ్యవస్థ కలిసి స్వయంజ్యోతి నాడీ వ్యవస్థను ఏర్పరుస్తాయి. ఆప్షన్ డి స్వయంజ్యోతి నాడీ వ్యవస్థ మెదడు ఆధీనంలో ఉంటుంది. సో అసత్య వాక్యం అన్నాం కాబట్టి ఆన్సర్ డి ఈజ్ ద ఆన్సర్. 53 అత్తిపత్తి మొక్కను ముట్టుకున్నప్పుడు విద్యుత్ ప్రచోదనాలు ఉత్పత్తి అవుతాయి, హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి, కణాలు విచ్ఛిన్నం చెందుతాయి, కణాలు నీటిని కోల్పోతాయి. ఇప్పుడు ఇవి స్టేట్మెంట్లు కదా, కింద ఇచ్చిన ఆప్షన్లో ఆన్సర్ వెతకండి. 24 ఆప్షన్ బి ఈజ్ ఆన్సర్. పటంలోని కణం గుర్తించండి. ఇలాంటివి డైరెక్ట్గా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ ఏ జ్ఞాననాడి, మిశ్రమ నాడి, కసేర్ నాడి, చాలక నాడి. మీరు చూశారనుకుంటున్నాను టెక్స్ట్ బుక్ మొత్తం. ఆప్షన్ ఏ జ్ఞాననాడి. పటంలోని కణాన్ని గుర్తించండి. జ్ఞాననాడి, మిశ్రమ నాడి, అంత్యనాడి, చాలకనాడి. ఆప్షన్ బి చాలకనాడి. సైటోకైనిన్ విధులు కణ విభజన ప్రేరేపించడం, పత్రరంధ్రాలు తెరుచుకోవడం, పత్రరంధ్రాలు మూసుకోవడం, ఫలాలు పక్వాన్ని రావడం. సో ఆప్షన్ 1, 2 ఎక్కడ ఉన్నాయో అదే ఆన్సర్. ఇది ఆన్సర్. పటంలో చూపబడిన గ్రంథి ఈజీ కదా, కాలేయము, అవట గ్రంథి, క్లాము, అధివృ గ్రంథి. ఆప్షన్ బి ఆన్సర్. పటంలో చూపబడిన అనువర్తనం ఇది మొక్క, సూర్యుడు, దేనికో అది ఆకర్షించబడుతుంది. ఆప్షన్ ఏ గుర్తు అనువర్తనం, స్పర్శ అనువర్తనం, కాంతి అనువర్తనం, నీటి అనువర్తనం. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఇలాంటి ప్రశ్నలు వస్తే ఎంత బాగుంటుంది కదా డిఎస్సిలో. ఫాస్ట్గా అన్ని పెట్టేయచ్చు. కాకర మొక్కలు నులితీగలు ప్రదర్శించే అనువర్తనం. మొక్క ఏదైనా నులితీగలు అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. కాంతి అనువర్తనము, స్పర్శ అనువర్తనం, గుర్తు అనువర్తనం, రసాయనవర్తనం. ఆప్షన్ బి స్పర్శానువర్తనం. 79 మొక్కలలో పెరుగుదల నిరోధక హార్మోన్ ఆక్సిన్, అబ్సెసిక్ ఆమ్లం, జిబ్రెలిన్, ఈథలిన్. పెరుగుదలను నిరోధించేది అబ్సెసిక్ ఆమ్లం. 80 వెంట తన ప్రయోగం ద్వారా నిరూపించిన అంశం ఏంటి? కాంతి అనువర్తనము, గుర్తు అనువర్తనం, రసాయన అనువర్తనం, స్పర్శానువర్తనం. కాంతి అనువర్తనం. ఆప్షన్ ఏ ఇస్ ఆన్సర్. నాస్టిక్ చలనాలకు ఉదాహరణ కాండం పెరుగుదల, వేరు పెరుగుదల, పుష్పాలు వీక్షించుట, పరాగణ మొలకెత్తుట. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ప్రతీకార చర్యలు ఇటువైపు నడవడం, నియంత్రణ చర్యలు శ్వాస పీల్చడం, అనియంత్రణ చర్యలు వేడి వస్తువును తాగానే చేయి వెనక్కి తీసుకోవడం. ఇది జతపరచడం ఆల్రెడీ జతపరిచాము, సిబిఈ అని ఇచ్చాము. అంటే అది కరెక్టా కాదా, పై వాళ్ళలో సరిగ్గా జతపరచబడింది ఏది అని అడిగారు. ఓకేనా. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. పటంలో చూపబడిన ప్రయోగం నిర్వహించిన వారు ఎవరు? ఆ పటం ఏంటో చూడండి. ఆప్షన్ ఏ వెంటు, గాలను, డార్విన్, ఫ్రాన్సిస్. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. 84 ఈ క్రింది వాటిలో ప్రతిస్పందన కానిది కాలికి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కాలిని వెనక్కి తీయడం, మొక్కలు ఎల్లప్పుడూ సూర్యకాంతి పైన పెరగడం, బాధ కలిగినప్పుడు ఏడవడం, వేడి తగిలినప్పుడు చేయిని వెనకకు లాగడం. ఇందులో ప్రతిస్పందన కానిది ఏది? ప్రతిస్పందన. సో ఆన్సర్ ఏంటి? ఇక్కడ అన్ని ఆన్సర్ కరెక్టే, నేను పెట్టడం రాంగ్ ఉంది. బాధ కలిగినప్పుడు ఏడవడం కూడా ఒక రకమైన ప్రతిస్పందన, దయచేసి ఇది సరిదిద్దుకోండి. 85 ఒక విద్యార్థి తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠం వింటూ రాస్తున్నాడు. అతడిలో అవయవాల మధ్య సమన్వయం క్రమం. పాఠం వింటూ రాస్తున్నాడు అంటే ఆప్షన్ ఏ కళ్ళు, ముక్కు, నాలుక, కాళ్ళు, చర్మం, మెదడు, చెవులు, మెదడు, చెయ్యి, చర్మం, కళ్ళు. వింటూ రాస్తున్నాడు కాబట్టి
ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. 86. ప్రచోదనానికి ప్రతిస్పందన చూపడంలో గల వరుస క్రమం. ఆప్షన్ ఏ ప్రచోదనాన్ని గుర్తించడం, ప్రచోదనానికి సరైన ప్రతిక్రియను చూపడము, సమాచారం విశ్లేషించడం, సమాచారం ప్రసారం చేయడం. ఇవన్నీ కూడా 4 దశలు ఉంటాయి. ఆ దశలను వరుస క్రమంలో పేర్చడం మీద ఆన్సర్ చెప్పాలి మీరు. సో ఆన్సర్ సి. 87. గ్రాహకం నిర్వాహక అంగానికి సంబంధించిన సరైన వాక్యం. గ్రాహకం జ్ఞాననాడితో, నిర్వాహాంగం చాలకనాడితో సంబంధం కలిగి ఉంటుంది. గ్రాహకం వార్తలను గ్రహించి ప్రచోదనను ఉత్పత్తి చేస్తుంది. నిర్వాహాంగం మెదడు నుంచి వచ్చిన వార్తలను గ్రహించి ప్రతిచర్యను చూపిస్తుంది. పైవన్నీ సరైన వాక్యం అన్నాడు కదా, ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ డి. ఆన్సర్ డి. 88. ప్రతి నాడీకరణకు ఉండే ఆక్సాన్ సంఖ్య సిల్లీ బిట్ ఇది. ఆప్షన్ సి ఆన్సర్. నాడీ కణం యొక్క మైలిన్ ఆచ్ఛాదనం దేంతో నిర్మితమవుతుంది? ఆల్రెడీ అడిగేసిన ప్రశ్న ఇది. ఆప్షన్ బి ఆన్సర్ కొవ్వులు. కింది ఏ లక్షణం ఆధారంగా సాధారణ కణం నుండి నాడీ కణం సులభంగా గుర్తించవచ్చు? కేంద్రకాలు 2 కణాల్లో ఉండడం, అంటే సాధారణ కణం నాడీ కణంలో ఉంటాయి. నాడీ కణంలో జీవ పదార్థంలో నిశ్చల కణికలు ఉండడం, సాధారణ కణంలో కూడా నిశ్చల కణికలు ఉండడం. ఆన్సర్ ఏంటి అని చెప్పాలి మీరు. ఏ లక్షణం ఆధారంగా సాధారణ కణం నుండి నాడీ కణాన్ని సులభంగా గుర్తించవచ్చు? ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఇంకేజ్ అదే స్పెషల్ క్యారెక్టర్ అన్నమాట నాడీ కణానికి సంబంధించి. ఈ కింది ఏ నాడీ కణానికి ప్రచోదన వేగం ఎక్కువ? మైలిన్ సహిత నాడీ కణం, మైలిన్ ఇది ఫస్ట్ది మైలిన్ రహిత. ఆప్షన్ బి మైలిన్ సహిత. ఆప్షన్ సి ఏ మరియు బి పైవేవి కాదు. సో నాడీ కణానికి ప్రచోదనం ఎక్కువ. ఆప్షన్ బి ఆన్సర్. 92. నాడీ కణ సంధికి సంబంధించి సరైన వాక్యం. ఒక నాడీ కణంలోని డెండ్రైట్లు మరొక నాడీ కణం యొక్క డెండ్రైట్లతో కలిసే ప్రాంతం. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఒక నాడీ కణంలోని డెండ్రైట్లు మరొక నాడీ కణం యొక్క ఆక్సాన్తో కలిసే ప్రాంతం. ఆప్షన్ సి ఒక నాడీ కణం నుండి మరొక నాడీ కణానికి సమాచారం చేరవేసే క్రియాత్మక భావం. నాడీ కణ సంధికి సైనాప్స్ సంబంధించి సరైన వాక్యం అడిగాడు. ఆప్షన్ మీరు నోట్ చేసుకుని అనుకుంటున్నాను. ఆప్షన్ ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. పైవన్నీ కరెక్టే. సమాచారం చేరవేసే మార్గాలను బట్టి నాడులలోని రకాల సంఖ్య. ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్. 94. ఈ కింది వాటిలో సరైన వాక్యం. శరీర భాగాల నుండి కేంద్ర నాడీ వ్యవస్థకు సమాచారం చేరవేసేది జ్ఞాననాడులు. కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి శరీర భాగాలకు సమాచారం చేరవేసే చాలకనాడులు. ఆప్షన్ సి ఏ మరియు బి పైవేవి కాదన్నాడు. సరైన వాక్యం ఏంటి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 95. అభివాహి అపవాహి నాడులను కలిపే నాడులు. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. అభివాహి అపవాహి అంటే ఏం లేదు, మోటార్ నర్వ్స్ అండ్ సెన్సరీ నర్వ్స్ అన్నమాట. అంటే జ్ఞాననాడులు, దీని పేరు జ్ఞాననాడులు, దీని పేరు చాలకనాడులు అన్నమాట. 96. నాడీ ప్రచోదన వేగం నిమిషానికి ఎంత ఉంటుంది? ఇది డైరెక్ట్ బిట్ కదా. ఆప్షన్ సి ఆన్సర్. ఓకే. 97. మెదడుకు సంబంధించిన సరైన వాక్యం. తెలుపు రంగు పదార్థం మెదడు పరిధి వైపు ఉంటుంది. బూడిద రంగు పదార్థం మెదడు కేంద్రం వైపు ఉంటుంది. బూడిద రంగు పదార్థం మెదడు పరిధి వైపుకు, తెలుపు రంగు పదార్థం మెదడు కేంద్రం వైపు ఉంటుంది. పైవన్నీ సరైన వాక్యం అడిగారు. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. దీనికి కారణం ఏంటని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం చూడండి. బూడిద రంగు కారణం ఎవరు, తెలుపు రంగు కారణం ఎవరు అనేది. శ్వాసక్రియ, నాడీ స్పందన, రక్తపీడనం, హృదయ స్పందనం వంటి ముఖ్యమైన చర్యలను నియంత్రించే మెదడులోని ముఖ్యమైన భాగం. ఆప్షన్ ఏ మస్తిష్కము, ద్వారగోర్ధము, అనుమస్తిష్కం, మధ్యముఖం. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. 99. మెదడు వెన్నుపాములకు సంబంధించి సరైన వాక్యం. మెదడు పరిధి వైపు బూడిద రంగు పదార్థం, వెన్నుపాము పరిధి వైపు తెలుపు రంగు పదార్థం ఉంటుంది. మెదడు కేంద్రం వైపు తెలుపు రంగు పదార్థం, వెన్నుపాము కేంద్రం వైపు బూడిద రంగు పదార్థం ఉంటుంది. ఏ మరియు బి పైవేవి కాదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. 100. జ్ఞానేంద్రియము బ్లాంక్ ఇచ్చాము, వెన్నుపాము బ్లాంకు, చాలకనాడి కణజాలం. ఆ మధ్యలో ఆ బ్లాంక్ ఏదైతే ఉందో ఆ బాక్స్ హ్యాస్ టు బి ఫిల్డ్ విత్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ మెదడు జ్ఞాననాడి. ఆప్షన్ బి జ్ఞాననాడి మధ్యస్థ నాడి కణం. సి జ్ఞాననాడి గ్రాహకం జ్ఞాననాడి. జ్ఞానేంద్రియం నుంచి ఏం వెళ్తుంది? జ్ఞాననాడి. మధ్యపాము వెన్నుపాములో మధ్యస్థ నాడి కణంలో. సో ఆన్సర్ ఈస్ బి. 101. కింది వానిలో సరైన వాక్యం గుర్తించండి. మెదడు వలకలంలో ఆక్సాన్ ఉండడం వల్ల బూడిద రంగులో ఉంటుంది. మెదడు దవ్వ కణదేహాలను కలిగి ఉండడం వల్ల తెలుపు రంగులో ఉంటుంది. మెదడు వలకలంలో కణదేహాలు ఉండడం వల్ల బూడిద రంగులో ఉంటుంది. మెదడు దవ్వ ఆక్సాన్లు కలిగి ఉండడం వల్ల బూడిద రంగులో ఉంటుంది. ఎనీహౌ మెదడు ఒకసారి చూడండి, సరైన వాక్యం గుర్తించండి. సో ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. 102. మధ్య మెదడులో భాగం. ఇందాక సేమ్ క్వశ్చన్ రిపీట్.
కోళ్ళ పందెంలో కోళ్ళు తీవ్రంగా పోరాడుకుంటున్నాయి. వీటిలో పోరాటాన్ని నియంత్రించే హార్మోన్, కోళ్ళనే కాదు అక్కడ ఏ జంతువైనా సరే పోరాటానికి పారిపోవడానికి కారణమైన హార్మోన్. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. 104. ఈ క్రింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. అత్తిపత్తి స్పర్శానువర్తం కలిగి ఉంటుంది, కాండం గుర్తువానువర్తం చూపిస్తుంది, వేరు కాంతనువర్తనము, పరారైనలు రసాయనవర్తం. సో ఇందులో రైట్ ఏంటి చూడాలి మీరు. 1, 2, 4. 1, 2, 4 ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ కాండం లేదు. 1 and 4. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. అనియంత్రిత చర్యలు దేని ఆధారంలో ఉంటాయి? మెడుల్ అబ్లాంగేటా, అనుమస్తిష్కము, మస్తిష్కము, వెన్నుపాము. సో 1 మరియు 4 ఎక్కడ ఉన్నాయి? 4 మరి ఇది ఆన్సర్ డి. రక్తంలో చక్కెర స్థాయి తగ్గినప్పుడు ఏమవుతుంది? ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది, ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతుంది, గ్లూకాన్ ఉత్పత్తి అవుతుంది, గ్లూకాన్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఆన్సర్ ఏంటి? సో ఆన్సర్ ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోవడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది అన్నమాట చక్కెర స్థాయి తగ్గినప్పుడు. 107. మెదడుకు సంబంధించి సరికాని వాక్యం. మెదడు 2% బరువు ఉండి 20% శక్తిని వాడుకుంటుంది. సరికాని వాక్యం అడిగాడు, గుర్తుపెట్టుకోండి. మెదడు 20% బరువు ఉండి 2% శక్తిని వాడుకుంటుంది. మెదడు గ్లూకోజ్ మాత్రమే వాడుకుంటుంది. మెదడు మెనింజస్ రక్షణ పొందగలుగుంటుంది. సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. 108. మస్తిష్కము ఇక్కడ ఏంటంటే సరిపోల్చేది ఏమంటుంది దాన్ని మ్యాచ్ ద ఓకేనా. మస్తిష్కము, ద్వారకోర్ధము, మధ్య మెదడు, అనుమస్తిష్కము ఇచ్చాడు, ఇటు సైడ్ ఇవి. దాన్ని మనం సరి చూడాలి, జతపరచాలి. ఏమున్నాయి చూడండి ఒకసారి, ఆన్సర్ చెప్పండి. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. 109. రక్తంలో అడ్రినలిన్ స్థాయి పెరిగినప్పుడు ఏమవుతుంది? రోమాలు లెక్కపరుచుకుంటాయి, చర్మం సున్నితత్వం పెరుగుతుంది, కోపం తగ్గుతుంది, మూత్ర విసర్జన జరగవచ్చు. పెరిగినప్పుడు ఆప్షన్ 1, 2, 4 ఉండేలాగా చూడాలి. అలాంటి ఎక్కడ ఉన్నాయి? 1, 2, 4. 1, 2, 4. ఆప్షన్ డి ఇస్ ఆన్సర్. 110. టెస్టోస్టెరాన్ పని కానిది గుర్తించండి. మీసాలు గడ్డలు రావడము, కండాల అభివృద్ధి, కండస్వరం మార్పు, కటివలయం పెరుగుదల. ఆప్షన్ డి ఇస్ ఆన్సర్. కటివలయం అనేది అబ్బాయిల్లో అంత పెరగదు, అమ్మాయిలకు పెరుగుతుంది, ఈజీగా డెలివరీ అవ్వడం కోసం అది. కింది వాటిలో సరికాని వాక్యం గుర్తించండి. హార్మోన్స్ వినాల గ్రంథులచే స్రవించబడతాయి. హార్మోన్స్ రక్తం ద్వారా సరఫరా అవుతాయి. హార్మోన్ చర్యలు నెమ్మదిగా ఉంటాయి. హార్మోన్స్ నాడీ వ్యవస్థే ప్రభావితం కాదు. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. స్త్రీ పురుషుల్లో ఉండే హార్మోన్. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. అడ్రినలిన్. గుర్తుపెట్టుకోండి. ధమని వ్యాసాన్ని, కంటిప వ్యాసాన్ని పెంచడంలో తోడ్పడే హార్మోన్. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. కింది వాటిలో నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుంది. మెదడు, వెన్నుపాము. ఆప్షన్ ఏ మరియు బి. ఈ కింది వాటిలో నాడులకు సంబంధించి సరైన వాక్యం. 12 జతల కపాల నాడులు, 30 జతల కషేర్ నాడులు, 43 జతల పరిధి నాడులు. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. 116. ఈ కింది ఏ రెండు వ్యవస్థల మధ్య సమన్వయం వలన శరీరంలోని వివిధ చర్యలు నియంత్రించబడతాయి? ఏ రెండు వ్యవస్థల మధ్య సమన్వయం వలన? నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, అంతఃస్రావ వ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అంతఃస్రావ వ్యవస్థ. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రశ్న చర్యలు నియంత్రించబడతాయి అన్నాడు కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నిజానికి అన్ని జీవక్రియల మధ్య సమన్వయం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్క జీవక్రియ కూడా ఇండివిజువల్గా కాంట్ బి అంటే మేక్ ఇట్ పాసిబుల్ అన్నమాట. ఏది కూడా ఏ వ్యవస్థ కూడా ఇండివిజువల్గా పనిచేయదు. పరిధి నాడుల సంఖ్య మొత్తం ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, 31 జతలు. ఆన్సర్ 118. మానవుల్లో రెండవ మాదిరిగా ఆల్రెడీ చెప్పేసుకున్నాం, జీర్ణాడి వ్యవస్థ. క్లోమ గ్రంథి నిర్మాణంపై పరిశోధన చేసిన వారు అరిస్టాటిల్, రొనాల్డ్ రాస్, అలెగ్జాండర్, పాల్ లాంగర్హాన్స్. ఆప్షన్ డి. 40 minutes పెట్టేలా వీడియో మొత్తం అయ్యేసరికి. ఈ కింది ఏ భాగాన్ని తొలగించడం వలన రక్తం మరియు మూత్రంలో చక్కెర శాతం ఎక్కువ అవుతుంది? ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఇంకొక 20 questions ఉన్నాయి, ఫాస్ట్ అయిపోతుంది. హార్మోన్లకు నామకరణం చేసిన శాస్త్రవేత్త. హార్మోన్ స్టార్లింగ్. 22. ఈ కింది వాటిలో నాళ సహిత గ్రంథి. నాళ సహిత పీయూష గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, శ్రీబీజ్ కోసము, క్లోమము. శ్రీబీజ్ కోసము, థైరాయిడ్ గ్రంథి. నిజానికి క్లోమం కూడా వినాల గ్రంథిలో ఉంటుంది ఇంటర్మీడియట్ సిలబస్లో, ఓకేనా. కింది వాటిలో సరికాని జత. పీయూష గ్రంథి థైరాక్సిన్, శ్రీబీజ్ కోసం ఆస్ట్రాయిడల్, ముస్కాల్ టెస్టోస్టెరాన్, అధివృ గ్రంథి అడ్రినలిన్. కింది వాటిలో సరికాని జత అడిగాడు. శ్రీబీజ్ కోసం ముస్కాలు, అన్నీ కరెక్టే కదా, సారీ. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. తయారు చేసింది నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. పీయూష గ్రంథి థైరాక్సిన్ రిలీజ్ చేయదు, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ థైరాయిడ్ గ్రంథిని యాక్టివేట్ చేస్తే థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ రిలీజ్ చేస్తుంది. క్లియరా? 124. రక్తంలో అడ్రినలిన్ హార్మోన్ ఎక్కువగా విడుదలయ్యే సందర్భం. కోపం వచ్చినప్పుడు, ఉద్వేగం కలిగినప్పుడు, భయపడ్డప్పుడు, పైవన్నీ. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్.
125. ఈ కింది వాక్యాల్లో ఇన్సులిన్కి సంబంధించి సరైన వాక్యం. రక్తంలో చక్కెర స్థాయి సాధారణ స్థాయి కంటే ఎక్కువైనప్పుడు రక్తంలో ఇన్సులిన్ ఎక్కువ. రక్తంలో చక్కెర స్థాయి సాధారణ స్థాయికి వచ్చినప్పుడు రక్తంలో ఇన్సులిన్ విడుదల తక్కువ. ఇన్సులిన్ను చర్మంలోకి ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఫైటో అనగా మొక్కలు. కణ విభజనను ప్రేరేపించే హార్మోన్ సైటోకైనిన్లు. డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను, టైం అవుతుంది. ఈ కింది వాటిలో సరైన వాక్యం. అబ్సెసిక్ ఆమ్లం విత్తనాల్లో సుప్తావస్థను ప్రేరేపిస్తుంది. జిబ్రెలిన్లు విత్తనాల్లో సుప్తావస్థను తొలగిస్తాయి. సరైన వాక్యం అడిగారు, గుర్తుపెట్టుకోండి. సైటోకైనిన్లు పత్రరంధ్రాలు తెరుచుకునేలా చేస్తే అబ్సెసిక్ ఆమ్లం పత్రరంధ్రం మూసుకునేలా చేస్తే పైవన్నీ. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. అన్నీ సరైనవే. 129. కింది వాటిలో ఫైటో హార్మోన్ కానిది నికోటిన్. క్లియర్గా తెలుస్తుంది, ఇంక చూడొద్దు మీరు, అది ఆల్కలాయిడ్. 130. ఈ కింది వాటిలో పోరాట పలాయన హార్మోన్ అడ్రినలిన్. అడ్రినలిన్ హార్మోన్ విడుదలయ్యే అధివృక్క గ్రంథి భాగం. అధివృక్క గ్రంథి వలకలం, గుర్తుపెట్టుకోండి, ఇంకేం వద్దు. దవ్వ కాదు, ఓన్లీ వలకలం నుంచి విడుదల అవుతుంది. మొక్కల కాండాలు భూమి ఆకర్షణకు వ్యతిరేకంగా పెరగడం కాంతి అనువర్తనం. ఎగబాకే మొక్కలలో నులితీగలు చూపే అనువర్తనం తిగ్మోట్రాపిజం. శ్వాసానువర్తనం ఉంటుంది దాన్ని. 134. కీలాగ్రంపై పడిన పరాగణాల నుండి పరాగణాలు ఏర్పడడం కీమోట్రాపిజం. 135. ఈ కింది వాటిలో మెదడుకు సంబంధించి సరికాని పరికల్పన. మెదడులో సుమారు 10 బిలియన్ల పైగా నాడీ కణాలు ఉంటాయి. శరీరం మొత్తం బరువులో 2% మాత్రమే. శక్తి కోసం మెదడు గ్లూకోజ్పై ఆధారపడదన్నారు. సరికాని పరికల్పన ఇక్కడ ఉందా, ఆన్సర్ చూసుకోండి. కిందికి పడుతున్న కర్ణ పట్టుకునే కృత్యంలో కింది ఏ అవయవాల మధ్య సమన్వయం ఉంటుంది? కళ్ళు, మెదడు, చెయ్యి. కింది వాటిలో క్లోమగ్రంథికి సంబంధించి సరైన పరికల్పన. క్లోమగ్రంథి మిశ్రమ గ్రంథి. క్లోమగ్రంథిలో లాంగ్రాన్స్ పుట్టుకలు ఇన్సులిన్ స్రవిస్తాయి. ఆప్షన్ ఏ మరియు బి ఆన్సర్ రైట్. 138. ఒక విద్యార్థి గంపలోని కాయల మధ్యన బాగా పక్కవానికి వచ్చిన ఈ సోదంతా వినొద్దాం, మీరు చూసుకోండి, ఇతరులను విడుదలవడం వల్ల. ఓకేనా. 139. ఒక కుండలో విత్తనాలు వేశాక జరిగే పరిణామాన్ని ఊహించండి. కాండాలు కాంతికి అనువర్తనంగా పెరగడం, వేలు గుర్తుపడడం. ఆప్షన్ ఏ మరియు బి. అతిపెద్ద మొక్కలలో పత్రాలను ముట్టుకునే కృత్యంలో గమనించిన అనువర్తనం స్పర్శానువర్తనం. గాజుజాడి విత్తనం మొలకెత్తే కాంతిపై పెరగడం అనే ప్రయోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గాజుజాడి అంచు వెంబడి విత్తనం నాటాలి. గాజుజాడి కొంతసేపు సూర్యరశ్మిని ఉంచాలి. కొద్ది రోజుల తర్వాత గాజుజాడిని అడ్డంగా పడుకోబెట్టాలి. పైవన్నీ కరెక్టే, అన్నీ చూడాలి మీరు. 142. వెంట ప్రయోగంలో కాండం వంపిన కారణమైన ఫైటో హార్మోన్ యాక్సిన్లు. ఇక్కడి నుంచి జతపరిచే ఉంటాయి, కొంచెం మినిమైజ్ చేసుకుంటే. కాంతి అనువర్తనం, గుర్తు అనువర్తనం, నీటి అనువర్తనం, తిగ్మోట్రాపిజం, కీమోట్రాపిజం ఏవేవి చూపిస్తాయి? ఆన్సర్ చూడండి మీరు, ఫాస్ట్గా పెట్టాలి. ఆప్షన్ ఏ ఇస్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న. థైరాక్సిన్, ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్, అడ్రినలిన్, సోమాట్రోపిన్. ఆప్షన్ చూసుకోండి, మీరు ఆన్సర్ చూడండి. థైరాక్సిన్ అనేది జీవక్రియకి, ఈస్ట్రోజన్ ఋతుచక్రము, టెస్టోస్టెరాన్ కండరాల వృద్ధి, అడ్రినలిన్ పోరాటము, ఎముకలు, సోమాట్రోపిన్. ఇది ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్. యాక్సిన్లు దేనికి? కాండం వేరు విభేదనానికి, జిబ్రెలిన్ విత్తనరహిత ఫలాలకి, సైటోకైనిన్ కణ విభజనకి, ఇథిలిన్ ఫలాల పక్కం, అబ్సెసికం సుప్తావస్థ. మస్తిష్కము తెలివితేటలకి, ద్వారకోర్థం భావవ్యాసాలకి, మధ్య మెదడు దృష్టి మరియు దీనికి, అనుమస్తిష్కం శరీర ఏదో వెళ్తుంది చూసుకోండి, ఇది సరిగ్గా రావట్లేదు. మధ్యాముఖం దేనికి? అనియంత్ర చర్యలు. ఓకేనా. అనుమస్తిష్కం మరి శరీర సంతాస్థితి. ఇది కరసర వేరేలా తీసుకుంటుంది, కంగారేం లేదు.